రాశారు 67కి వచ్చింది అది లెక్క. అయితే 67కి వచ్చింది. అయితే ఈ 17 ఇచ్చారు వాళ్ళు. వెలుగులో వచ్చినటువంటి డేటా కంప్లీట్గా రాంగ్ డేటా. ఎస్, అది ఇది రాంగ్ డేటా. మీకు ఒరిజినల్ డేటా ఏందో చెప్తా. పాపం వీళ్ళకు మరి ఎవడన్నా మిస్గైడ్ చేసినా ఏమో తెలియదు, కానీ ఇందులో సరే అంతో ఇంతలో రాశారు. ఇప్పుడు మాక్సిమం డేటా తప్పు, ఫేక్ డేటా ఉంది. సో అది బహుశా వాళ్ళు కూడా ఒకసారి సరి చూసుకుంటే అర్థమవుతుంది, సెట్ అయిపోతుంది. పొద్దున 5:30కి నేను మా వాళ్ళతో జూమ్ మీటింగ్లో చెప్పిన ఇది రాంగ్ డేటా ఉంది, దీన్ని ఫాలో కావకూడదు అని చెప్పిన. సరే అది వెలుగు కథ. కానీ రైట్, ఇక మనం నేను వాస్తవానికి ఎన్నికల ప్రచారం అటు ఇటు పడి కొంత లేట్ అవుతా ఉంది. బిగ్ టీవీ పోతావు, బిగ్ టీవీ దానికి సంబంధించింది కొంచెం చూడాలి. మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే బిగ్ టీవీకి లైసెన్సే లేదు. చూసుకోగా బిగ్ టీవీ అనేటువంటి మేము తోపు తురుమంటుండం వల్ల ఇంకా దానికి ఇగో ఇదేం పెట్టిండు బిగ్ టీవీలో. బిగ్ టీవీ తెలుగు. బిగ్ టీవీ తెలుగు ఈజ్ ఏ టెక్నాలజీ ఫస్ట్ 24/7 తెలుగు లైవ్ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్. ఓకే, ఇది బిగ్ టీవీ వెబ్సైట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం లైవ్లో కూడా చూద్దాం. అంటే ఎంతవరకు నమ్మొచ్చు అనేది చూసుకోవడానికి ఇది నిదర్శనం అన్నట్టు. చూసుకుంటే వాళ్ళ దుకాణం వచ్చేనే బయట పడుతుంది. ఇగో బిగ్ టీవీ తెలుగు ఈజ్ ఏ టెక్నాలజీ ఫస్ట్ 24/7 live Telugu satellite news channel that provides the latest and most accurate news from around the world, as well as exclusive news stories, breaking news, political news, exclusive interviews, entertainment updates, press meets, devotional updates, sports updates, live updates, debates and discussions. ఇది బాల్ పెట్టుకున్నది కథ. బిగ్ టీవీ వెబ్సైట్లో ఉన్నటువంటిది. బిగ్ టీవీ ఓనర్ విజయ్ కుమార్ రెడ్డి, అరే నీకు దమ్ముంటే బిగ్ టీవీకి లైసెన్స్ ఉందేమో చూపి, నీ బిగ్ టీవీకి లైసెన్స్ ఉందేమో చూపిగను గంతే. శాటిలైట్ లైసెన్స్ నీకు ఉందేమో చూపి, చెప్తున్నావు కదా, లేదని నేను నిరూపిస్తా. నువ్వు పెద్ద పొంకనాలు కొట్టినావు కదా, బిగ్ టీవీ ఇది అది ఏం దాచిపెట్టది వీసిపెట్టదని. మీ కథ ఏడికి మొన్న వర్జీనియాలో మొన్న ఒకటి అరెస్ట్ అయింది కదా, మీ వాడే పుల్లూరు, అక్కడ కానించి ఉంది డాటా. ఇంకా నువ్వేం ఏ కేసులో అరెస్ట్ అయిందో కూడా నీకు తెలిసి ఉండాలి. మైనర్ బాలికను అబ్యూజ్ చేసినటువంటి సెక్సువల్ అబ్యూజ్ చేసిన కేసులో వర్జీనియా పోలీసులు అరెస్ట్ చేశారు. సరే అది అటు పెట్టు, అది అనవసరం. కానీ ఇక్కడ ఏం పెట్టి లింక్డ్ఇన్లో బిగ్ టీవీ ఏం పెట్టింది, బిగ్ టీవీ తెలుగు బ్రాడ్కాస్ట్ మీడియా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని పెట్టింది. ఇగో ఇక్కడ బిగ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈజ్ రిడిఫైన్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలుగు జర్నలిజం విచ్ ఇస్ విజన్ 2 అని చెప్పి పెట్టి బిగ్ టీవీకి సంబంధించి లింక్డ్ఇన్లో ఉన్నటువంటిది. ఇగో ఫేస్బుక్లో తెలుగు శాటిలైట్ ఛానల్ బిగ్ టీవీ అని పెట్టింది. రైట్, ఇక ఇక్కడ ఏమని పెట్టిరు దీనికి, ప్రవాస మీడియా బ్రింగ్స్ ద బెస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొఫెషనల్ టెక్నాలజీ ఎక్సెట్రా టు బ్రింగ్ కాంప్రహెన్సివ్ న్యూస్ కవరేజ్ అక్రాస్ ఓటీటీ ప్లాట్ఫామ్, మొబైల్ న్యూస్ యాప్స్. ఇది ఒకటి పెట్టిరు ప్రవాస మీడియా. ఇక తర్వాత ఈ బిగ్ టీవీలో ఈ అజయ్ రెడ్డి కొండ ఆయన సీఈఓ కదా, దేనికి సీఈఓ, బిగ్ టీవీకి సీఈఓ అని పెట్టారు. ఓకే, విషయం ఏంటంటే ఇగో బిగ్ టీవీ ఉందా, ఇక్కడనేమో దేని మీద వీళ్ళు పైసలు వసూలు చేసే దేని మీద, యాడ్ రేట్లు ఇవన్నీ మళ్ళీ చూపిస్తా. ఇక్కడ హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందా, ఇది బిగ్ టీవీ ఛానల్ నేమ్ బిగ్ టీవీ. ఎక్కడిది ఛానల్ అంటే నాగాలాండ్లో ఉంది ఛానల్. చూసుకోగా నాగాలాండ్లో ఉన్నటువంటి ఛానల్, అక్కడ రిజిస్టర్ అయినటువంటి ఛానల్ని తీసుకొచ్చి బిగ్ టీవీగా అసలు మార్చడానికి వీలేదు. నువ్వు ఏమన్నా వాళ్ళకి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, అది చేయడానికి వీల్లేదు. అది చేయకుండా క్లోజ్ చేయి. ఈయన వసూలు లేడా, వసూలు దేని మీద చేస్తా ఉన్నాడు, ఇంకో ఫైల్ ఉండాలి. అసలు ఓనర్లు ఎవరు, ఇగో అసలు డైరెక్టర్లు ఎవరు ఈ దానికి బిగ్ టీవీకి, ఇగో హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది షిల్లాంగ్లో ఆర్ఓస్ నేమ్, దిమాపూర్ నాగాలాండ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ ఇది.
దీని డైరెక్టర్లు వచ్చేసి వీళ్ళు కిలోటో జిమోమి, ఇమ్లిలేమ్లా జిమోమి, వీళ్ళిద్దరు డైరెక్టర్లు దీనికి, ఈ బిగ్ టీవీకి. ఏది ఇక దీన్ని ఏం చేసిండు, మోసం చేసి ఈ విజయ్ కుమార్ రెడ్డి అనేటోడు మోసం చేసి ఏం చేసిండు, మీరు చూసారు కదా ఇక్కడ ఏది బిగ్ టీవీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో కంపెనీలో, ఎవరి పేరు మీద అయింది, హార్న్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కదా. అంటే ఎవరిది బిగ్ టీవీ, నాగాలాండ్ వాళ్ళది. అయితే ఇది ఈ విజయ్ కుమార్ రెడ్డి అనేట్టు ఉంది, ఈయన కంపెనీలు, ఈయన చిట్టా, ఈయన కథ కార్ఖానా. ఇక్కడ ఇక్కడ చూడు ఎక్కడుంది, ఏమన్నా ఆ కంపెనీకి సంబంధించి ఏమన్నా డైరెక్టర్ ఉండ, మేనేజింగ్ డైరెక్టర్ అన్ని ఖాళీ పెట్టారు అంతే. కాదు, ఇప్పుడు హార్న్బుల్ కంపెనీలో ఈయన డైరెక్టర్గా ఉన్నాడా? లేడుగా. ప్రవాస మీడియాలో ఉన్నాడు. ఓకే పార్ట్నర్ ప్రవాస మీడియాలో ఉన్నాడు. అంటే లైసెన్స్ ఏమో హార్న్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, ఆంది తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అప్లింక్ డౌన్ లింక్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ని చీట్ చేస్తూ బతుకుతున్నటువంటి ఛానల్ ఈ బిగ్ టీవీ. విజయ్ కుమార్ రెడ్డికి అరే నీకు దమ్ముంటే నువ్వు మనగానివి అయితే నువ్వు పెట్టుకున్నావు కదా మాతో, సరే ఓకే, నీ ఛానల్ లైసెన్స్ చూపి నువ్వు ఫస్ట్. నీవు నీ ఛానల్ పేరు మీద యాడ్స్ వసూలు చేస్తావు. నువ్వు ఒకవేళ చేయాల్సి వస్తే దేని పేరు మీద చేయాలి నువ్వు యాడ్స్? హార్న్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీద చేయాలా. కానీ ఇగో మీరు ఎవరెవరు లింకు, ఎక్కడెక్కడ మీకు సోపతి, ఇవన్నీ మీ సోపతులు, మీ కథ, మీ కార్ఖానా అంతా ఉందిలే, కానీ మీరు ఎక్కడెక్కడ స్వచ్ఛ బయో సంగతి ఏంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది బిగ్ టీవీ అనేటోడు చీట్ చేస్తా ఉండు ప్రజల్ని, ప్రభుత్వాన్ని. అతనికి లైసెన్స్ లేదు బిగ్ టీవీకి. చూసుకోరు ఏమన్నా ఉందేమో, ఇక ఏమన్నా ఉందేమో క్లియర్గా చూసుకోరు. ఇందులోకి పోతే మీకు మొత్తం అర్థమవుతుంది. వీడు చేసినటువంటి చీటింగ్ మీద, వీడు చేస్తున్నటువంటి దొంగ వ్యవహారాల మీద మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్కి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమేం చేస్తూ ఉండు, ఎట్లెట్లా చీట్ చేస్తూ ఉండు, అటు ప్రభుత్వాలను ఎట్లా చీట్ చేస్తూ ఉన్నాడు, ప్రజలను ఎట్లా చీట్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి అంశాల మీద నేను చెప్పడం జరిగింది. ఇగో బిగ్ టీవీ అని కొట్టినా, బిగ్ టీవీ అని కొడితే ఏదొచ్చింది, హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చింది. కానీ ఈయన ప్రవాస మీడియా అని పెట్టింది. ఇది ఎక్కడిది? ప్రవాస మీడియా లైసెన్స్ లేదు, ఉన్నది దీనికి. నువ్వు బిగ్ టీవీ ఏ దాని మీద బిల్స్ కలెక్ట్ చేయాలి, నువ్వు ఏ పేరు మీద కలెక్ట్ చేయాలి? హార్న్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీదనే కలెక్ట్ చేయడానికి క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. కానీ నువ్వు ప్రవాస మీడియా మీద ఎల్ఎల్పి మీద వసూలు చేస్తా ఉన్నావు కదా, అంటే నువ్వు మోసం చేస్తున్నావు. నీ ఛానల్కు లైసెన్స్ లేదు. ఇది బిగ్ టీవీ దుకాణం. ఇంకా చాలా ఉంది ఇలా కథ. ఇదంతా ఇలా కథ మామూలుగా తవ్వుతా ఉంటే మొత్తం వెళ్తా ఉంది. బిగ్ టీవీ భారతదేశాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రజలను, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళను, వ్యూవర్స్ని అందరినీ చీట్ చేస్తూ ఉంది. అందరి మోసమే. నీ వెనక గింత పెంట పెట్టుకొని, నీ వెనక గింత లుచ్చాపాని పెట్టుకొని బీసీ ఉద్యమం గురించి, బీసీ ఉద్యమాన్ని తక్కువ చేయడం గురించి ఏమనుకుంటావు? శీర్షింతకు గడతాం ఏమనుకుంటావు తెలియదా? ఇంకా ఉన్నాయి నీ కుప్పలు తెప్పలు ఉండి పాడాయి నా దగ్గర. ఇంకా నీ కథలు ఏం మనకెందుకు లేవుడో వాడేవాడు అనుకుంటే నువ్వు నకరాలు చేస్తానో కదా, నీ నకరాల సంగతి నేను చూస్తా. నీ ఛానల్ ఎట్లా నడుస్తుంది, నీ కథ ఎట్లా, నువ్వు ఎక్కడెక్కడ చీట్ చేసినావు, ఎక్కడెక్కడ నేను కూడా చూస్తా. ఎంత దూరం పోతావు తెలియదా? నీకే లైసెన్స్ గతి లేదు, నీకే లైసెన్స్ గతి లేదు. నువ్వే దొంగతనంగా నడుతావు. సాటిలైట్ లింక్స్ చూడరా, అప్ లింకింగ్ అండ్ డౌన్ లింకింగ్. బిగ్ టీవీ విషయం ఏంటంటే, ఈ బిగ్ టీవీది లైసెన్స్ లేకుండా నువ్వు డౌన్ లింక్ అప్ లింక్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఎవరు చేయాలి? వీళ్ళు చేయాలి. కానీ ప్రవాస భారతి ప్రవాస మీడియా పేరుతో చేస్తా ఉన్నారు అంతా చీటింగ్. సో ఇట్లా అనేకమై దీనికి 1 కోటి రూపాయల జరిమానా లేదా ఛానల్ మూసివేత, ఈ రెండు ఉన్నాయి.
ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది. ఇక బ్రాడ్కాస్ట్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇందులో పోయి శాటిలైట్ ఛానళ్ళ పర్మిషన్ చూడరు ఏది అనుకుందో. బిగ్ టీవీ నడుస్తుంది, ప్రవాస మీడియా పేరు మీద జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నదేమో అసలు కథ గిది. నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇక నువ్వు చూడు ఎట్లుంటుందో. కేసీఆర్ గోక్కొని కేసీఆర్ పోయిండు. నువ్వు ఈ టీం ఉందిగా, హర్ష పసునూరి, స్వచ్ఛాభయ, ఇగో వీళ్ళంతా ఇది అన్నట్టు ఈ టీం ఇదే రేవంత్ రెడ్డి టీం. ఇదంతా ఇగో వాళ్ళ బ్రదర్, రేవంత్ రెడ్డి బ్రదర్ ఈయన. ఇంగో ఇదే గ్యాంగ్ ఇదంతా. ఇదో పెద్ద ముఠా. ఈ ముఠా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఠాను ఖచ్చితంగా తెస్తా, మీరేం వరి కాకండి. మీకు సంబంధించినటువంటి చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలన్నీ మొత్తం జనం ముంగడ పోస్తా, జనం తేల్చుకుంటారు మీ సంగతి ఏందో. పుట్టిన అబద్ధాలు చెప్తా, వీనికే గతి లేదు. వీడే దొంగతనంగా ఛానల్ నడుపుతా ఉన్నాడు. ఉంటుందా ఆ ఛానల్ ఏమని? ఇంకా నీకు దమ్ముంటే నీది శాటిలైట్ ఛానల్ అయితే, నీది నిజంగా హార్న్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీదనే నడిస్తే, నీ శాటిలైట్ ఛానల్, నీ ప్రవాస మీడియా సంగతి ఏందో తేల్చు నాయన. నువ్వు చూద్దాం, నువ్వు తెలుసు చూద్దాం. ఈ చీటింగ్ చేసి బతుకుడు ఆ బతుకులు కాదు విజయ్ కుమార్ రెడ్డి. బీసీ ఉద్యమం తెరువు వస్తే చీరి చింత గట్టకపోతే అడుగు, బరాబర్ చేస్తాం, 100% చేస్తాం. నిన్ను వదిలిపెట్టే సమస్యే లేదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీతో ఎవడు చేయిస్తుండు, ఏం కథ, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నావు, పొడవలాలు ఇప్పటికే అర్థమై ఉంటుంది నీ కథ. చూస్తాం మేము కూడా. చలో ఇంకా రేపు వేరే ఎపిసోడ్ చూద్దాం. అందే.